వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక అంగన్వాడీ టీచర్ల అందరికీ సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ ఛానల్లో వీడియోలు మీరందరూ చూసుంటారు. ఇంకా ఇప్పటికీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మొదటగా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి కోరుతున్నాను. ముఖ్యంగా మీకు ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. అంగన్వాడీ టీచర్లు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. చాలా సంవత్సరాల నుండి అంగన్వాడీ టీచర్లు తమకున్న ఉద్యోగ బాధ్యతలు కాకుండా అదనపు భారంగా ఎలక్షన్ డ్యూటీలో భాగమైన బూత్ లెవెల్ ఆఫీసర్స్గా, అంటే మీ అందరికీ తెలుసు బిఎల్ఓ డ్యూటీలు బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర వివిధ సర్వేలు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ బాధ్యతలు తీసుకొని పనిచేస్తూ ప్రధానంగా అటు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ చూడడం, ఇలా ఎన్నో ఎవరికీ లేని అదనపు బాధ్యతలు కేవలం అంగన్వాడీ టీచర్లకు మాత్రమే ఉంటున్నాయి. ఇలా ఈ డ్యూటీలు అనేది మాకు వద్దు అని చెప్పేసి ఎన్నో సమావేశాల్లో ఎన్నో కార్యక్రమాల్లో ఎంతోమందితో బిఎల్ఓ డ్యూటీలు వద్దని చర్చలు కూడా జరిపి కలవడం కూడా అందరినీ చెప్పుకోవడం కూడా జరిగినాయి. ఇప్పుడు ఇక చివరికి ఎలక్షన్ డ్యూటీ బాధ్యతలు మరియు మిగతా సర్వేలు చేయడాన్ని నిరోధించాలని చెప్పి అంగన్వాడీ టీచర్లకు అదనపు పని భారం ఉండవద్దని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మీ అందరికీ మద్దతుగా ఈ నిర్ణయం తీసుకొని జిల్లాలోని అన్ని కలెక్టర్లకు కూడా ఈ లెటర్ అనేది రావడం జరిగింది. ఇప్పటి నుండి మీకు ఈ ఆదేశాల ప్రకారం ఈ లెటర్లో మనకు చాలా క్లియర్గా తెలియజేశారు. అంగన్వాడీ టీచర్లకి ఈ బిఎల్ఓ డ్యూటీలు అనేది రద్దు చేయాలని, అదేవిధంగా ఇతర సర్వే చేసే పనులు కూడా అటువంటివి కూడా ఉండవద్దని తెలియజేశారు ఈ లెటర్లో. అంగన్వాడీ టీచర్లు మనందరికీ తెలుసు పోషకాహార నిర్వహణ, పిల్లల పూర్వ ప్రాథమిక విద్య మరియు పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, ఆరోగ్య సేవలు, ఇలా ఎన్నో సేవలు కూడా చేయడం జరుగుతుంది. దీనిలో క్లియర్గా కూడా మనకు మెన్షన్ చేశారు. అంగన్వాడీ టీచర్లు అందరూ కమ్యూనిటీలో ఒక గౌరవ కార్యకర్తలాగా ఉంటూ పిల్లల అభివృద్ధికి పనిచేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు ఈ సేవలలో ఈ కమ్యూనిటీలో చేస్తూ వాటితో పాటు సిబిఈ సామాజిక వేడుకలు, విహెచ్ఎస్ఎన్డి విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే, జనాందోళన్ కార్యక్రమాలు, జనచైతన్య కార్యక్రమాలు చేయడం, కమ్యూనిటీలో పెద్ద ఎత్తున సమీకరణాలు చేయడం, ఇలా ఎన్నో పనుల పరిధి ఇటీవల చాలా విపరీతంగానే అంగన్వాడీ టీచర్లకు పెరగడం జరిగిందని ఈ లెటర్లో పేర్కొన్నారు. అదేవిధంగా స్మార్ట్ ఫోన్లను వినియోగించి లబ్ధిదారుల సేవలు మరింత విస్తరింపజేయాలని కోసం లబ్ధిదారుల డేటాను పోషన్ ట్రాకర్ యాప్ మరియు ఎన్హెచ్టిఎస్ యాప్లలో క్రమం తప్పకుండా డేటాను నివేదికలు మనకు తెలుసు నమోదు చేస్తున్నారు. ఈ నమోదు చేసే బాధ్యత కూడా అంగన్వాడీ టీచర్లకి ఉంది కాబట్టి ఈ నమోదు చేసే బాధ్యతలు మనకు ఇచ్చారు కనుక, అంటే టీచర్లకు అందరికీ ఉంది కాబట్టి దాంతోపాటు అందుకని దేశవ్యాప్తంగా కోట్ల మందికి, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి సేవలు అందిస్తున్నారు కావున వీరికి అదనపు భారం ఉండవద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఈ ఎలక్షన్ డ్యూటీలు, ఇతర సర్వేల బాధ్యతలు తప్పించాలని
వాటి నుండి వీరికి బాధ్యతలు కల్పించవద్దని చెప్పేసి ఈ జీవో మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటి నుండి ఈ జీవో పటిష్టంగా అమలు అయి అంగన్వాడీ టీచర్లకు అదనపు భారాన్ని తొలగించాలి అని చెప్పేసి ఇది ఇవ్వడం జరిగింది. ఈ మన ఇప్పటి నుండి ఇది పటిష్టంగా అమలయ్యి అంగన్వాడీ టీచర్లకు అదనపు భారం నుండి విముక్తి కావాలని కోరుకుంటూ తమకున్న బాధ్యతలు సమర్థవంతంగా పని చేసుకోగలుగుతారని ఇప్పటి నుండి ఇదంతా సమర్థవంతంగా పనిచేసుకుంటూ చేసుకోగలుగుతారని ఆశిస్తూ మీ అందరికీ ఈ లెటర్ రావడం గురించి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.